వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. భూపాలపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న 152 మంది కార్మికుల వేతనాలు తగ్గించే చర్యలను బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 69 ప్రకారం వేతనాలు తగ్గించాలని హైదరాబాద్ నుంచి ఆదేశాలు వచ్చాయని, అయితే కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 152 మంది కార్మికులకు ఎలాంటి కోతలు లేకుండా పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలని ఏకగ్రీవంగా తీర్మానం. కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసినప్పటికీ ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయాల్సిందేనని మున్సిపల్ కమిషనర్ చెప్పడం సమంజసం కాదన్నారు. ప్రజలకు సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను తగ్గించడం ద్వారా వారి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు వారికి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలను తగ్గియాలని హైదరాబాద్ నుంచి సిఆర్డి నుంచి ఒక కొత్త జీవో వచ్చింది. జీవో నెంబర్ 69 ప్రకారం తగ్గియాలని చెప్పి విషయం ఇదివరకే మరి కౌన్సిలర్ల ద్వారా మరి తెలుసుకొనే మొన్న కౌన్సిల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కౌన్సిల్లో యునానిమస్ రెజల్యూషన్ పాస్ చేసిండ్రు. 152 మందికి ఎవరికేం తగ్గియకుండా పాత పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. కానీ ఈరోజు అంటే కౌన్సిల్ మొత్తం కూడా కంట్రోల్ చేసేది మరి సిఆర్డి కాబట్టి అక్కడి నుంచి వచ్చినటువంటి ఆదేశాలను మేము అమలు చేస్తామని చెప్పి ఈరోజు కమిషనర్ గారు చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం, అయ్యా మీరు వచ్చినాక జీతాలు పెరగాలని జీతాలు తగ్గించేటువంటి కొత్త నిర్వచనం మీద నాకు అర్థం కాదు. ఈరోజు ఒక్కొక్క కార్మికుడికి 4,900 నుంచి దాదాపుగా 1,000, 2,500, 3,000 రూపాయలు ఇట్లా తగ్గుతున్నాయి. ఎప్పుడైనా ప్రభుత్వం మరి సంవత్సరాలు గడుస్తుంటే జీతభత్యాలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి, అన్నీ కూడా ఈరోజు పెరుగుతున్నాయి కాబట్టి పెరగాలి. కానీ పెంచకపోతే ఉన్నది తగ్గించేటువంటి ఆనవాయితీ సరైన పద్ధతి కాదు. ఈరోజు మరి 152 మంది ఇందులో ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అందరికి కూడా పాత పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పి కూడా మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. కమిషనర్ గారు కూడా బేషాలకు పట్టింపులకు అవసరం లేదు. వారు తక్షణమే వారి యొక్క పైన ఉండేటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఒకవేళ కనుక ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం మరి మున్సిపాలిటీలో కార్మికులు ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ పారిశుద్ధ్యం లోపిస్తున్న విషయాన్ని కూడా తెలియజేసి పాత పద్ధతులు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఇట్లనే చేస్తే మాత్రం ఇది ఇంతటితో ఆగదు. ఏదో ఇక్కడ కార్మికులే కదా 152 మందితో ఏమవుతుందని అనుకుంటే అది తప్పకుండా మేమందరం కూడా వారి వెనకాల ఉంటాం. మొత్తం కూడా భూపాలపల్లిని స్తంభింపజేస్తాం. రేపటి నుంచి నీళ్లు బంద్ అవుతాయి, పారిశుద్ధ్యం బంద్ అవుతుంది, మొత్తం వ్యవస్థ ఎక్కడికక్కడ అవుతుంది. కాబట్టి తక్షణమే పాత పద్ధతుల్లో వేతనాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ వీరు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి ఈ యొక్క సమ్మెకు మేము సంఘీభావం తెలియజేస్తూ మరి తక్షణమే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కూడా మరి కౌన్సిల్ తీర్మానం జరిగిన తర్వాత మళ్ళీ దీన్ని కౌన్సిల్ యునానిమస్గా రెజల్యూషన్ పాస్ చేసింది కాబట్టి మీరు అవసరమైతే మీరు రాటిఫికేషన్ చేసుకొని హైదరాబాద్ నుంచి పర్మిషన్ తీసుకోండి, పాత పద్ధతిలో వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఈ రోజుకి 14వ తారీఖు మరి ఇప్పటికి ఇంకా శాలరీస్ రాలేదట. మరి ఇప్పుడు ఎట్లా బతకాలి? వాళ్ళు పిల్లగాళ్ళకి ఏం పెట్టాలి, వాళ్ళేం తినాలి? ప్రతి నెల వచ్చినప్పుడు కరెంట్ బిల్ వస్తుంది, కూరగాయలు కొనుక్కోవాలి, అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి తక్షణం ఇవ్వాలని చెప్పి కోరుతూ రేపు ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినటువంటి రోజు కాబట్టి ఇవాళ సాయంత్రం లోపలనే ఇష్యూను పరిష్కారం చేయాలని సందర్భంగా